సాధారణంగా సెలబ్రిటీలు ఎవరైనా పబ్లిక్ లోకి వచ్చినట్లయితే గనక అభిమానుల తాకిడి ఆటోమేటిక్ గా చాలా ఎక్కువగా ఉంటుంది. నార్మల్ గా చిన్న చిన్న సినిమాల్లో చేసేటువంటి హీరో హీరోయిన్లు వస్తేనే అభిమానులు చాలా ఎక్కువగా వారి మీద ఎగబడుతుంటారు. అలాంటిది ఇండియాకి సంబంధించి కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ అభిమానుల మధ్యలోకి వచ్చేటప్పటికి అభిమానుల తాకిడి నిజంగా ఎక్కువైపోయి రోహిత్ శర్మకే షాక్ ఇవ్వబోయారు. కానీ రోహిత్ శర్మ త్రుటిలో తప్పించుకున్నారు. అసలు ఏం జరిగింది చూస్తే, ముంబైలోని భారత మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ముంబై వీధుల్లో ఆయనకి చేదనుభవం ఎదురైంది. అండ్ రోహిత్ శర్మ తన ఖరీదైన కారులో ప్రయాణిస్తుండగా ట్రాఫిక్ వద్ద ఆగిన సమయంలో కొందరు అభిమానులు ఆయన చూసి చుట్టుముట్టారు. సాధారణంగా అభిమానులు వచ్చినప్పుడు అద్దం దింపి చెయ్యి ఊపడం గట్రా చేస్తూ ఉంటారు కదా సెలబ్రిటీస్. అయితే అలా చెయ్యి ఊపే సమయంలో రోహిత్ శర్మకే షాక్ ఇవ్వబోయారు. ఏంటంటే అతని యొక్క వాచ్ని లాక్కోబోయారంట. చేతికున్నటువంటి వాచ్ని లాక్కోబోయారు. సాధారణంగా వాచ్ లాక్కుంటే ఏమైంది, ఇంకో వాచ్ కొనుక్కుంటారు కదా అనుకుంటే కాదు. ఆల్మోస్ట్ గా అది జిరాఫీ కంపెనీ అంటున్నాడు, గిరాడ్ కంపెనీ వాచ్ అట అది. ఆల్మోస్ట్ చూస్తుంటే ఇప్పుడు దాని రేటు 3,25,00,000 అని చెప్తున్నారు. నేను కూడా అంత రేటు ఉంటాయి నిజంగా వాచ్లు అని చెప్పేసి చెక్ చేసి చూస్తే ఆ కంపెనీకి సంబంధించి వాచ్లు $400 నుంచి $40,000 వరకు కూడా మోడల్స్ ఉన్నాయంట. ఉండొచ్చు మరి. రోహిత్ శర్మ పెట్టుకుని వాచ్ ఏ మోడల్ అనేది తెలియదు, కానీ అది 3,25,00,000 అని అయితే చెప్తూ ఉన్నారు. ఆ రోహిత్ శర్మ పబ్లిక్ లో తన అభిమానులకు అభివాదం చేస్తుంటే అది గమనించిన కొంతమంది చేతుకున్న వాచ్ని లాక్కోవడానికి ప్రయత్నించారంట. అయితే వాళ్ళ ప్రయత్నాన్ని గమనించిన రోహిత్ శర్మ త్రుటిలో తప్పించుకొని వెంటనే గ్లాస్ అయితే చేతిని లాక్కొని గ్లాస్ అయితే ఎత్తేశారు. కాకపోతే ఏం చెప్తున్నారంటే, ఈ ఘటనతో సెలబ్రిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న అభిమానులు పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు కనీస జాగ్రత్తలు పాటించాలని అయితే కోరుకుంటున్నారు. ఏమో అభిమానులు అని చెప్పలేము, ఎవరైనా బయట నుంచి చూసి లాక్కోవడానికి చెప్పలేం. ఏదైనా అభిమానుల ముసుగులో కూడా జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి పబ్లిక్ లోకి వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అయితే నిజమైన అభిమానులు కోరుకుంటున్నారు.